1,00,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఓపీ. ఈ పిహెచ్సి డాక్టర్లు సార్ ఇందాక ట్రైబల్లో డాక్టర్లు వెళ్ళరు, అక్కడ పనిచేయడానికి ఇష్టపడరు అంటున్నారు కదా. అక్కడ పనిచేసి ఇబ్బందులు పడి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన జీతాలు ఇవ్వట్లేదు, ప్రమోషన్లు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ ధర్నా చౌక్లో దాదాపు 500 మంది డాక్టర్లు ధర్నా చేస్తున్నారు. ఆ పిహెచ్సిలో ఎలా ఉంటుందంటే, నేను ట్రైబల్ ఏరియా పిహెచ్సిలో, ఆ పిహెచ్సిలో పాములు తిరుగుతూ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. ఈ డాక్టర్ అయ్యి అంతా చదువుకొని వాడు లివింగ్ కండిషన్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే, ఆ పిహెచ్సిలో ఉండడానికి ఉండదు, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు. నువ్వు అక్కడ అంత ట్రైబల్ ఏరియాలో నువ్వు డాక్టర్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ పిహెచ్సికి అటాచ్డ్గా వాడు ఉండటానికి ప్రాపర్ లివింగ్ కండిషన్స్, వర్షం పడితే బయటికి రావడానికి ఉండదు, వాడికి తిన్నాడో లేదో ఫుడ్ సప్లై రేషన్ దొరకదు. భద్రాచలం బోర్డర్లో 2-3 పిహెచ్సికి వెళ్ళాను. నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే ఉద్యోగంలో పారిపోయాడు, గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి పారిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. అక్కడ ఉండలేక ప్లస్ వీళ్ళ జీతాలు కూడా టైంకి ఇవ్వరు. బిల్లు 3 నెలలు ఉంటుంది, 6 నెలలు పెండింగ్ ఉంటుంది. వీడెళ్ళి డాక్టర్ అయి చదివి అడిగేది ఎవరిని, ఒక చిన్న క్లర్క్ని అడగాలి, బాబు నా ఫైనాన్స్ క్లియరెన్స్ అవ్వలేదు, నా ఫైనాన్స్ బిల్ పెట్టు, వాడు పోజు కొడతాడు. సో ట్రైబల్ ఏరియాల్లో, రిమోట్ ఏరియాలో డాక్టర్లు పనిచేయడానికి ఎందుకు ఇష్టపడ్డారంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్తగా పెళ్ళైంది, ట్రైబల్ ఏరియాకి వెళ్ళాను, పర్లేదు బాగానే ఉంటుంది. 1 ఇయర్ బేబీ, 2 ఇయర్ బేబీ ఉంటుంది. నాకు పీడియాట్రిషియన్ దొరకదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నా బిడ్డకే ట్రీట్మెంట్ చేసుకోవాలని పరిస్థితి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు వస్తాయి, స్కూల్ ఉండదు. నేను డాక్టర్ చదివి సమాజంలో గౌరవంగా బతుకుతూ నా పిల్లోడికి నేను సరైన వైద్యం అందించలేక, సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేక, సరైన విద్యను అందించలేకపోతే నేను ఫెయిల్యూర్ అయ్యాను. నేను ముందు చదువుతున్నందుకు నా గౌరవం, ఆత్మగౌరవానికి, నేను బాగుండటానికి, నా ఫ్యామిలీ తర్వాత నేను ప్రజలు బాగుండటానికి చదువుకుంటాను. అంతేగాని నా లైఫ్ని స్టేట్లో పెట్టి నేను ఒక్కడిని రావచ్చు, ఫ్యామిలీ రావాలని లేదు, ఫ్యామిలీ నువ్వు పిల్లలు నాతో పాటు రావాలని లేదు. సో అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చే జీతం మీలో ఎవరికి ఇచ్చినా కూడా మీరు యూరిన్ బ్యాగ్లు మార్చగలుగుతారా? ఫ్యామిలీ మెంబర్స్ కాదు, బయట ఎవడో యూరిన్ బ్యాగ్లు, వాడు సిక్కుంటే వాడిని. కోవిడ్ సమయంలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు శవాలను వదిలేసి వెళ్తే వాళ్ళకి అంత్యక్రియలు చేసిన డాక్టర్లు నాకు తెలుసు. పిల్లలు కూడా బాడీని ముట్టుకుంటానికి ఇష్టపడకపోతే వాళ్ళ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి అంత్యక్రియలు చేసి వాళ్ళ బాడీలు మోసిన డాక్టర్లు నాకు తెలుసు. సో డాక్టర్లు సమాజానికి సేవ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. కానీ ప్రొవైడెడ్ వాళ్ళకి కావాల్సిన పే స్కేల్, ఇప్పుడు బయట దేశాల్లో డాక్టర్కి ఇచ్చే పే స్కేల్కి మనకి 10%, 20% వస్తుంది. వాడు అంత కష్టపడి చదువుకొని వాడికి ఇచ్చే పే స్కేల్ తక్కువ, వాడికి నువ్వు ఫెసిలిటీస్ ఇవ్వవు, మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చొని అజమాయిషీ చేస్తారు. డాక్టర్ అని చదువుకుని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కలెక్టరేట్లో మీటింగ్లు జరిగినప్పుడు సూపరింటెండెంట్ నిల్చోబెట్టి మాట్లాడతారు. సూపరింటెండెంట్ 40 ఏళ్ల పాటు వైద్యం చేసి కొన్ని వేల మందిని, లక్షల మందిని చూసి వైద్యం అందించి ప్రాణాలు పోసిన వ్యక్తిని నువ్వు నిన్న కనుక మొన్న కూర్పని చేసి ఏదో చేసి ఐఏఎస్ చేసి వచ్చావని చెప్పి నిల్చోబెట్టి మాట్లాడతాం. అది ఎంతవరకు కరెక్ట్? ఆత్మగౌరవం దెబ్బతీస్తారు, వాళ్ళని రకరకాలుగా వేధిస్తారు, పోస్టింగ్లు వేస్తారు, జీతాలు ఆపుతారు, లివింగ్ కండిషన్స్ ఉండవు. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురదలు ఉంటాయి ట్రైబల్ ఏరియాలోకి వెళ్తే, అయినా కూడా అక్కడ పనిచేస్తారు. ఆ జీతాలకు మనలో ఎవరూ పనిచేయం, డాక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఆ జీతానికి ఆ యూరిన్ బ్యాగులు చేంజ్ చేయడానికి రెడీ అవుతాయి. వామిట్ అయితే నాకు తెలుసు, నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు చిన్న పిల్లలు వామిట్ చేసుకున్నాను, నేను డెంటిస్ట్ని, నేను గ్లౌస్తో నేను ఆ వామిట్ పట్టి పోసేవాడిని. తల్లిదండ్రులు తప్ప అది ఎవరో చేయలేదు. మాస్క్ గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫీలింగ్, ఆ చేసే వైద్యం డిఫరెంట్గా ఉంటుంది మామూలు గుట్టిగా చూసినప్పటికీ దానికి. సో అంత చేసి అలాంటి క్వాలిటీ డాక్టర్లు తయారు చేసే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు వాళ్ళు చనిపోయడానికి సిద్ధపడుతున్నారు. సో దాన్ని మనం ఎదుర్కోవాలి. ఈ 1,00,000 మంది ఓపీ ఇప్పుడు ఇవాళ రోజున ఎఫెక్ట్ అవుతుంది. ధర్నా చౌక్లో ఆ డాక్టర్లు అందరూ ధర్నా చేస్తున్నారు. మనం దీంతో పాటు వాళ్ళకు కూడా ఖచ్చితంగా మద్దతు తెలపాలని కోరుకుంటూ దీన్ని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిస్టర్.